కథ పేరు జ్యోతిషం. తాతయ్య నిండు వెన్నెలలో పడక కుర్చీ వాల్చి కూర్చొని పొడుంకాయలో నుంచి ఎడమ చేతిలోకి పొడుం వేసుకుంటూ ఒక శ్లోకం చదివాడు. మంత్రః కార్యానుగో యేషాం కార్యం స్వామి హితానుగం త ఏవ మంత్రినో రాజ్ఞాం నతు ఏ గతపల్లవాః. తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు, అదేం శ్లోకం తాతయ్య, దాని అర్థమేమిటి అని అడిగారు. తాతయ్య తాపీగా కుడి చేతి వేళ్లతో పొడుం పట్టు పట్టి పీల్చి చెయ్యి విదిలిస్తూ, ఆ శ్లోకానికి అర్థమేమిటంటారా, చెబుతా వినండి. మంత్రి అయినటువంటి వాడు రాజుకు అనుకూలంగా ఉండి కార్యసాధన చెయ్యాలి గాని అలా చేయలేనివాడు మంత్రే కాదు అని దాని అర్థం అన్నాడు. ఏ రాజు తాతయ్య, మంత్రి ఎవరు తాతయ్య చెప్పవు? ఆ కథ చెప్పు తాతయ్య అని పిల్లలు తలా ఒక మాట అడిగారు. కథ చెప్పమనా మీరనేది, దానికేం చెబుతా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు. పూర్వం చక్రపురాన్ని సుదర్శన మహారాజు అనే ఆయన పాలించేవాడు. ఆయనకు బుద్ధిసింధుడనే జ్ఞానమంతుడు మంత్రిగా ఉండేవాడు. ఈ మంత్రి ఉన్నాడే, అతడు బహు గొప్ప బుద్ధిశాలి. అందుకే ఆయనను రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఎంతగానో మెచ్చుకునేవారు. రాజుగారికి మటుకు ఒక వెర్రి ఉండేది. ఆయన అడ్డమైన జ్యోతిష్కులను పిలిచి భవిష్యత్తు తెలుసుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా రాజుగారి కొలువుకు ఒక జ్యోతిష్కుడు వచ్చి తన శక్తి గురించి రాజుగారికి గొప్పగా చెప్పుకున్నాడు. రాజుగారికి అతగాడిలో గురి కుదిరింది. ఆయన ఆ జ్యోతిష్కుడికి తన చక్రం చూపించి, అయ్యా, నా ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అని అడిగాడు. దానికా జ్యోతిష్కుడు, మహారాజా, ఈనాటి నుంచి మరి 6 మాసాలతో మీ ఆయువు తీరిపోతుంది. నా దగ్గర దాపరికం లేదు అనేశాడు. దాంతో రాజుగారికి మనోవ్యాధి పట్టుకుంది. ఆయన నిద్రాహారాలు మానేసి మంచాన పడి, అయ్యో, మరో 6 మాసాలతో నాకు కాలం తీరిపోతుందే అని బెంగతో కృశించసాగాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి జ్యోతిష్కుడిపైన కోపం వచ్చింది. ఆయన రాజుగారితో, మహారాజా, మీరు జ్యోతిష్కులను నమ్మకండి. వశిష్ఠుడంతటి వాడు శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఏమైంది? అదే ముహూర్తానికి రాముడు వనవాసం బయలుదేరటమేగాక తన భార్యను పోగొట్టుకున్నాడు గదా అన్నాడు. కానీ రాజు మనోవ్యాధి నిమ్మలించలేదు. అప్పుడు మంత్రి ఏం చేశాడనుకున్నారు? జ్యోతిష్కుణ్ణి పిలిపించి, ఏమయ్యా, రాజుగారి ఆయుఃప్రమాణం చెప్పావు గదా, మరి నీ ఆయుఃప్రమాణం మాట ఏమిటి అని అడిగాడు. చిత్తం, నేనింకా 40 ఏళ్ళు బతుకుతాను అన్నాడు జ్యోతిష్కుడు. అలాగా అంటూ మంత్రి ఆ జ్యోతిష్కుడికి అప్పటికప్పుడే మరణదండన విధించి శిరచ్ఛేదం చేయించాడు. ఆ దెబ్బతో రాజుగారికి మనోవ్యాధి పోయింది. దాంతోపాటు జ్యోతిషం పిచ్చి కూడా పోయింది. ఆయన చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు.